Hi everybody, this is Ravi from Precision Academy. Today we are going to talk about arbitrariness of bifurcation of AP. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అది ఎంత ఆర్బిటరీగా ఉంది అనే దాని మీద సెక్షన్స్ కొన్ని తీసుకొని పరిశీలిస్తాం ఈరోజు. దాంట్లో భాగంగా సిలబస్ ఏమంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ది ఆర్బిటరీనెస్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది మొత్తం చదివే లోపల. ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఎనీవే ఉంటుంది. సో ఎగ్జామిన్ అండ్ ఎన్లిస్ట్ ది ఇన్కన్సిస్టెన్సీస్ అండ్ ఆర్బిటరీనెస్ ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 విచ్ కాజ్డ్ ఇన్జస్టిస్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని కొన్ని సెక్షన్స్ అసంబద్ధంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి. విశ్లేషించండి, వివరించండి. ఇది ప్రశ్న. దీన్ని డైరెక్ట్ ఆన్సర్ చెప్పే ముందు ఏ కారణాల వలన, ఏ సిచ్యువేషన్స్ వలన ఇలాంటి చట్టం ఏర్పాటు చేయబడిందో అర్థం చేసుకుంటే మనకు కొంత అవగాహన, కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇది చట్టాన్ని పాస్ చేసేటప్పుడు పార్లమెంట్లో ఏం జరిగిందంటే డోర్లన్నీ మూసేశారు, కెమెరాలంతా ఆపేశారు. చాలా రేర్, ఇట్లా ఎప్పుడు జరగదు. సో అంత ఓపెన్ కదా డెమోక్రసీ, చర్చించి పాస్ చేస్తారు. ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. అన్ని కెమెరాలు మూసేసి ప్రజలకు కనపడకుండా ఎవరికి ఓట్లు వేస్తున్నారో, ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతుండ్రో ఏం తెలీదు అని ఎవరిని లోపలికి రానియకుండా తలుపులు వేసేసి చట్టం చేశారు. అంతగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఒకటి మనం గమనించుకోవాలి. రెండోది, దీని మీద ఏం డిస్కషన్ జరగలేదు. ఏమన్నా ఒక చట్టం ఇలాంటిది పాస్ చేయబోతున్నాము అని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక్కొక్క సెక్షన్ గురించి ఒక్కొక్కరు మాట్లాడి దీనివల్ల ఈ నష్టాలు ఉన్నాయి, ఈ లాభాలు డిస్కస్ చేయాలి. ఏం డిస్కషన్ లేదు, అన్డెమోక్రటిక్గా పాస్ చేశారు. అక్కడ ఏమైంది, నాన్ తెలంగాణ పార్టీస్ ఉన్నాయి, లైక్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, మోస్ట్లీ నాన్ తెలంగాణ. కానీ వాళ్ళు ఎప్పుడూ అంత ఓపెన్గా రాకపోయినప్పటికీ, ఈ రెండు కళ్ళ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ నాన్ తెలంగాణ పార్టీస్గానే భావించాలి. ప్రజలు అలా భావించారు కాబట్టి వాళ్ళు వెళ్ళి చర్చించడానికి హెసిటేట్ చేశారు. ఎందుకంటే మరి చర్చిస్తే విభజనకు ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని ఒక భయంతో. సో కాబట్టి చర్చ లేదు. పోనీ అప్పుడున్న కాంగ్రెస్, రూలింగ్లో ఉన్న కాంగ్రెస్, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ కానీ వీళ్ళు ఏమైనా వెళ్ళి ఈ ఏపీకి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ సెక్షన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ చట్టం ఈ మార్పులు కావాలి అని వాళ్ళు చర్చించలేదు. వాళ్ళకన్నా క్లారిటీ ఉండాలి కదా. మరి వాళ్ళకన్నా హైకమాండ్ చెప్పిండాలి కంపల్సరీగా వస్తుంది, మీదేమన్నా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, అట్లా అమికబుల్గా ఉండింటే బాగుండేది. సో ఇది పూర్తిగా ఆశలు వదులుకొని ఏపీ మీద. ఆ థర్డ్ పాయింట్ ఏమంటే, కాంగ్రెస్ ఎలాగూ ఏపీలో రాము అన్న ఒపీనియన్తో కనీసం తెలంగాణ అన్నా మిగిలించుకున్నాం, అక్కడన్నా రూలింగ్లోకి వస్తాం, ఆ టీఆర్ఎస్ ఏదో మెర్జ్ అవుతానంటుంది. సో ఇలాగా అనుకొని లేకపోయినా మనం ఇచ్చాం కాబట్టి తెలంగాణ మనకే ఉండిపోతుంది పర్మనెంట్గా అన్న భావంతో వాళ్ళనన్నా ప్లీజ్ చేద్దాం, ఇద్దరిని చేయలేం కదా అని తయారు చేసింటారు ఈ చట్టాన్ని. బీజేపీ కూడా ఎలాగూ ఏపీలో కొంత వీక్ కాబట్టి తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫీచర్స్ వాళ్ళకు ఫేవరబుల్గా, ఇద్దరూ బాధపడేటట్టు కాకుండా ఒకరి దగ్గరన్నా ఓట్లు కావాలన్నట్టు ఈ పార్టీలన్నీ అటువైపు ఓట్లు కావాలని అసలు విభజన గురించే మాట్లాడకపోవడం, ఇటువైపు ఓట్లు కావాలని కొన్ని వీళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం, ఈ కారణాలు ఏమన్నా అయిండొచ్చు. దట్స్ వాట్ ఆ ఫామ్, ఈ చట్టం రాకముందుటి యొక్క పరిస్థితులు అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ చట్టం సెక్షన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్. సో ఇది ఎలా జరిగింది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ ఏమంటే
సెక్షన్ 46. సో మనం ఈ సెక్షన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. నేను అవగాహన కోసం మొత్తం చెప్పినప్పటికీ మీరు సెక్షన్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ది అవార్డ్ మేడ్ బై ది 13th ఫైనాన్స్ కమిషన్ టు ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి అపోర్షన్డ్ బిట్వీన్ ది సక్సెసివ్ స్టేట్స్. సో 13th ఫైనాన్స్ కమిషను ఎంత డబ్బులు ఇచ్చిందో అది సక్సెసివ్ స్టేట్స్ అంటే ఏపీ తెలంగాణ రెండిటికి అపోర్షన్ చెయ్యాలి ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో అండ్ అదర్ పారామీటర్స్. సో పాపులేషన్ బేసిస్ మీద చెయ్యాలి. ఇట్స్ ఎ ఫెయిర్ ఇదనమాట. కాకపోతే ప్రొవైడెడ్ దట్ ఆన్ ది అపాయింటెడ్ డే ది ప్రెసిడెంట్ షల్ మేక్ ఏ రెఫరెన్స్ టు ది 14th ఫైనాన్స్ కమిషన్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది రిసోర్సెస్ అవైలబుల్ టు ది సక్సెసర్ స్టేట్స్ అండ్ మేక్ సపరేట్ అవార్డ్స్. సో 14thలో రిసోర్సెస్ని కన్సిడర్ చేసి చెయ్యాలి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ సబ్సెక్షన్ 1, సెంట్రల్ గవర్నమెంట్ మే హ్యావింగ్ రిగార్డ్ టు ది రిసోర్సెస్ అవైలబుల్ టు ది సక్సెసర్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేక్ అప్రోప్రియేట్ గ్రాంట్స్ అండ్ ఎన్షూర్ దట్ అడిక్వేట్ బెనిఫిట్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఆర్ గివెన్ టు ది బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్. బ్యాక్వర్డ్ ఏరియాస్కి స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో సెంట్రల్ గవర్నమెంట్ షెల్ వైల్ కన్సిడరింగ్ ది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఏపీ ప్రొవైడ్ అడిక్వేట్ ఇన్సెంటివ్స్ ఇన్ పర్టికులర్ ఫర్ రాయలసీమ అండ్ నార్త్ కోస్టల్ రీజియన్స్ ఆఫ్ ది స్టేట్. సో ఇదంతా కూడా చెప్పారు. ఇవంతా కూడా ఈ సెక్షన్లో ఈ సెక్షన్ పర్సే ఈజ్ నాట్ బ్యాడ్. దీంట్లో మరీ నెగిటివ్గా ఏమీ లేదు. కాకపోతే ఈ స్పెషల్ రెఫరెన్సెస్ ఏమీ వీళ్ళకి అన్ని స్టేట్స్ లాగానే ఇచ్చేశారు. 14th ఫైనాన్స్ కమిషన్లో కానీ ఎప్పుడైనా ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా ఇన్ని చారిత్రక కారణాలుగా ఇట్లా డివైడ్ అయిపోయి లాస్ అయింది కాబట్టి పాపులేషన్ బేసిస్ మీద అనే కాకుండా వీళ్ళకి ఈ స్పెషల్గా ఈ హెల్ప్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేసింటే బాగుండేది. అది చెయ్యలేదు వాళ్ళు. సో ఆర్బిటరీనెస్ అనేది ఎక్కడొస్తుందంటే ముఖ్యంగా వైట్ పేపర్లో రాశారు 2018 స్టేట్స్ రిసీవ్డ్ ఓన్లీ 46% ఆఫ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ వైల్ ఇట్ అకౌంట్స్ ఫర్ 58% ఆఫ్ పాపులేషన్. ఈ రెండు ఫిగర్స్ మీరు బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్టిమేటెడ్ రెవెన్యూస్లో 46% వస్తుంది, 58% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. 13th ఫైనాన్స్ కమిషన్ కాదు, 14th 15th నుంచి చూసుకోండి. సో అక్కడంతా కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ అనేది లెక్కలేకి తీసుకోవట్లేదు. ఏపీ ఎర్న్స్ 46.6% ఆఫ్ వ్యాట్. టోటల్ ఎర్నింగ్స్ లెస్ దాన్ 50% ఉంటాయి మనకి. అయితే దిస్ సెక్షన్ లుక్స్ యాజ్ ఇఫ్ ఏపీ విల్ బీ ట్రీటెడ్ సపరేట్లీ బై ది ఫైనాన్స్ కమిషన్ బట్ ఎఫ్సి హ్యాస్ అప్లైడ్ సేమ్ ఫార్ములా ఫర్ ఆల్ స్టేట్స్. సో ఇక్కడ ఏపీకి జరిగిన అన్యాయాన్ని బేస్ చేసుకొని స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండాలి. లైక్ స్పెషల్ కేటగిరీగా దీన్ని కన్సిడర్ చేసి ఉండాలి. అలాంటివి ఏమీ జరగలేదు. అందరిలాగానే ఇంకా అందరికీ ఏ ఫార్ములా అప్లై చేస్తున్నామో అదే ఫార్ములా అప్లై చేస్తుంది ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్. సో ఈ సెక్షన్ ఎందుకు పెట్టినట్టో నాకు అర్థం కావట్లేదు పెద్దగా. సో ఈ సెక్షన్లో రాబోతున్న ఫైనాన్స్ కమిషన్స్ ఎలా ట్రీట్ చేయాలి, లేకుంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా స్పెషల్ కన్సిడరేషన్ డివైడ్ అయింది కాబట్టి ఈ రకంగా కాంపెన్సేషన్ చేయాలి అనేది చెయ్యలేదు. ఎందుకు చెయ్యాలి రాబోతున్న సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలొకేషన్ ఆఫ్ అసెట్స్. సో అలొకేషన్ ఆఫ్ అసెట్స్ విషయానికి వస్తే లైక్ ల్యాండ్స్, గూడ్స్. సో సెక్షన్ 48 దీని ప్రకారము సబ్జెక్ట్ టు ది అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ ఆల్ ల్యాండ్ అండ్ ఆల్ స్టోర్స్, ఆర్టికల్స్ అండ్ అదర్ గూడ్స్ బిలాంగింగ్ టు ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ ఇఫ్ విత్ ఇన్ ది ట్రాన్స్ఫర్డ్ టెరిటరీ పాస్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ ఎనీ అదర్ కేస్ రిమైన్ ది ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఏపీ. అంటే
లొకేషన్ బట్టి వస్తుంది ఇక్కడ. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఏపీ సచ్ ప్రాపర్టీ షల్ బి అపోర్షన్ బిట్వీన్ ది సక్సెసర్ స్టేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. స్టేట్ బయట ఉంటే పాపులేషన్ ప్రపోర్షన్ మీద తీసుకుంటారు. విత్ ఇన్ ది స్టేట్స్ ఉంటే ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో తీసేసుకుంటారు. ఇది పెద్ద ఇష్యూ అనమాట. ఇది ఇంజస్టిస్లో మెయిన్ కారణాల్లో ఇదొకటి. సెక్షన్ 48. మళ్ళీ 49 ట్రెషరీ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. సో ఇది పెద్దగా ఏముండదు, కాకపోతే ఇది ఈజీ ఏ ప్రపోర్షన్ బేసిస్ పాపులేషన్ మీద ఇవ్వడం. ఎందుకంటే టోటల్ క్యాష్ బ్యాలెన్స్ treasuries of the existing state of AP and the credit balances of the existing state of AP with the Reserve Bank of India, SBI or any other bank immediately before the appointed day shall be divided on population ratio. అంటే క్యాష్ ఉంటే ట్రెషరీ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటే అవి పాపులేషన్ మీద ఇచ్చారు. సో వైట్ పేపర్లో మొత్తం అసెట్స్ లొకేషన్ మీద అన్నారు, కానీ అది కాదు. నిజానికి కొన్ని ఇలాంటివి లిక్విడ్ అసెట్స్ ఉంటాయి కదా, అది పాపులేషన్ మీదనే ఇచ్చారు. దట్ ఈస్ 49. సో మెయిన్ ఇష్యూ 48లో వస్తుంది. సో సెక్షన్ 50 అరియర్స్ ఆఫ్ ట్యాక్సెస్. సో రికవరీ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సో రైట్ టు రికవర్ అరియర్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఆర్ డ్యూటీ ఆన్ ప్రాపర్టీ. అంటే అరియర్స్ ఉంటాయి ట్యాక్సులు కట్టేటివి మనము గవర్నమెంట్కి. ల్యాండ్ రెవెన్యూస్ షల్ బిలాంగ్ టు ది సక్సెసర్ స్టేట్ ఇన్ విచ్ ది ప్రాపర్టీ సిచ్యువేటెడ్. ప్రాపర్టీ ఎక్కడుందో అసెట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అరియర్స్ కూడా అక్కడికే పోతాయి. సో ఇవన్నీ ఈ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషను, ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఇబ్బందులు లేకుండా. సో ఇక్కడ ప్రాపర్టీ ఈ స్టేట్కి ఇచ్చి దానికి సంబంధించిన అరియర్స్ ఇంకొక స్టేట్ కంటే ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నారో ఏమో. రైట్ టు రికవర్ అరియర్స్ of any other tax or duty shall belong to the successor state whose territories of the place of assessment of the tax or duty included in the appointed day. సో ఎక్కడైతే అసెట్ ఉందో దానికి సంబంధించిన అరియర్స్ ఆ స్టేట్కే వెళ్తుంది. రైట్ టు రికవర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 51. సో existing state of AP to recover any loans or advances made before the appointed day to any local body, society, agriculture, other persons in an area within the state shall belong to the successor state in which the area is included. So 50, 51 ఈ అరియర్స్ తర్వాత రైట్ టు రికవర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అడ్వాన్సెస్ ఈ ట్యాక్స్ సంబంధించిన అరియర్స్ కట్టాల్సినటివి. ఇంకా ఏమన్నా అప్పులు ఇచ్చింటారు అంటే పర్టికులర్ సొసైటీ, ఆర్గనైజేషను, బాడీ వాళ్ళకి ఎక్కడుందో అక్కడే వచ్చేస్తాయి. సో లొకేషన్ బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. 50, 51 సెక్షన్స్. ఇంకా 53 స్టేట్ అండర్టేకింగ్ సంబంధించింది ఇది. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ అండర్టేకింగ్స్. ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ రిలేటింగ్ టు ఎనీ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ఇవి మన ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి కదా, అవన్నిట్లో కూడా వేర్ సచ్ అండర్టేకింగ్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ లొకేటెడ్ ఇన్. ఇక్కడ లొకేషన్ బేసిస్ మీద వెళ్తున్నారు. ఆర్ ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ కన్ఫైన్ టు. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ ఆ పర్టికులర్ ఏరియాకి కన్ఫైన్ అయినాయి, అక్కడే లొకేట్ అయింది. ఏ లోకల్ ఏరియా షెల్ పాస్ టు ది స్టేట్ ఇన్ విచ్ ది ఏరియా ఈజ్ ఇంక్లూడెడ్. సో ఈ అసెట్స్ ఉన్నాయి కదా పబ్లిక్ అండర్టేకింగ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీసీ కావచ్చు, ఏదైనా పవర్ సెక్టార్, ఏవైనా కానీ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్కి వెళ్ళిపోతుంది. సచ్ అండర్టేకింగ్స్ బికమ్, ఇప్పుడు ఏదైనా కానీ 2 చోట్ల ఉందనుకో, operations of such undertakings become interstate by virtue of the provisions of part 2. The assets and liabilities of the operational units of the undertaking shall be apportioned between the 2 successor states on location basis. ఎక్కడున్నావు అక్కడ వాళ్ళకి
ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్ షల్ బి అపోర్షన్ బిట్వీన్ ది టూ సక్సెస్ స్టేట్స్ ఆన్ ది బేస్ ఆఫ్ పాపులేషన్. ఇది అంతా కాంట్రవర్సీ చూడండి. సో హెడ్ క్వార్టర్స్ పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చేయండి, కానీ అక్కడున్న బ్రాంచెస్ లేకుంటే అక్కడున్న అసెట్స్ ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయండి. సో ఏంటి దీని బేసిస్ ఏంటి, దానికి ఒక క్లారిటీ లేదు. పాపులేషన్ బేసిస్ మీద అన్నా ఇవ్వాలి, లొకేషన్ అది లొకేషన్ మీద ఇవ్వండి, ఇది పాపులేషన్ మీద. కొన్నిట్లో అయితే సేమ్ ఆర్గనైజేషను కొన్ని లొకేషన్ మీద బేసిస్ మీద ఇవ్వండి, కొన్ని పాపులేషన్ ప్రపోర్షన్లో ఇవ్వండి. అపాన్ అపాయింట్మెంట్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్, సచ్ అసెట్స్ అండ్ liabilities shall be transferred in physical form on mutual agreement or making payment or adjustment through any other mode. అది చేసి ఉండాలి. ఎక్కడన్నా కొన్ని అటు ఇటుగా ఉన్నప్పుడు ఓకే ఇది మీరు ఇంత డబ్బులు ఈ స్టేట్కి కట్టేసి మీరు తీసేసుకోండి, అట్లా కూడా చెప్పలేదు. అట్లా లేకుండా ఎక్కడికక్కడ ఎవరు మళ్ళీ ఎవరికి కాంపెన్సేట్ చేసే పని లేకుండా చేసేసారు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుందంటే వాళ్ళేం పట్టించుకోలేదు. మీకు సంబంధించిన సమస్య మేము ఎందుకు ఇస్తాము అనేది వాళ్ళకు వచ్చింది. ఏమైనా మాట్లాడితే మీదంతా పూర్ స్టేట్ కాదు కదా, ఒరిస్సా, బీహార్, ఇంకా వేరే స్టేట్స్ ఉన్నాయి కదా, మేము వాళ్ళకంతా ఇవ్వాలి కదా, మీకు ఎట్లా ఇస్తాము, సో అందరికి సంబంధించిన డబ్బు కదా అని. సో ఇలా జరిగిందనమాట. సో ఇంకా 54 విషయానికి వస్తే పబ్లిక్ డెట్. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ఇదేమంటే all liabilities on account of public debt and public account of the existing state of AP outstanding immediately before the appointed day shall be apportioned on the basis of population. ఇది చాలా పెద్ద ఇష్యూ 54. సో అసెట్స్ అన్నీ మెజారిటీ అసెట్స్ లొకేషన్ బేసిస్ మీద ఇచ్చేసి లయబిలిటీస్ మాత్రము పాపులేషన్ బేసిస్ మీద ఇస్తే ఎట్లా? సో అప్పు మాత్రము ఎక్కువ వచ్చేసింది కదా, ఎక్కువ పాపులేషన్ కాబట్టి, అసెట్స్ మాత్రము లొకేషన్ మీద ఇచ్చారు, కదిలించలేం కదా అని. మరి ఇదేం అన్యాయము? అన్లెస్ ఎ డిఫరెంట్ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. లేకపోతే పాపులేషన్ బేసిస్ మీదనే అప్పులన్నీ పనిచేశారు. 54 వెరీ అన్ఫార్చునేట్ సెక్షన్ ఇది. 56 వస్తే రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్టెడ్ ఇన్ ఎక్సెస్. సో కొన్ని ఎక్సెస్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ఉంటాం కదా స్టేట్ గవర్నమెంట్కి, అది రీఫండ్ చేయాలి. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం ఎక్కువ కట్టేస్తాం, మళ్ళీ రీఫండ్ చేయాలి కదా, అట్లా అనమాట. ప్రతిదానికి ఎక్సెస్ ఏమన్నా కలెక్ట్ అయింటే రీఫండ్ చేయాలి. ద లయబిలిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఏపీ టు refund any tax or duty on property including land revenue collected in excess shall be the liability of successor states in whose territories the property is situated, and the liability of the existing state of AP to refund any other tax or duty collected in excess shall be apportioned between the successor states basis of population ratio. ఒకటి కాదు వీళ్ళు చెప్పేది. సో ఎక్కడుంటే అక్కడ లయబిలిటీ అని చెప్తారు. మళ్ళీ కూడా ఏంటి, దీస్ ఆర్ ఆల్ ది ఇన్కన్సిస్టెన్సీస్ అనమాట, ఆర్బిటరీనెస్. ఏది తోచితే అది రాసేయడం, ఏ సులభం అనుకుంటే అది చేసేయడం, కరెక్టా కాదా అనేది చూసుకోవట్లేదు. సో ఒకటే సెక్షన్లో 56లో సో హూస్ టెరిటరీస్ ఆ ప్రాపర్టీస్ సిచ్యువేటెడ్ అన్నాడు ఇక్కడ, అంటే లొకేషన్ బేసిస్ మీద చేయమంటున్నాడు. మళ్ళీ కొంత పార్ట్ ఏంటి, పాపులేషన్ బేసిస్ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేస్తానంటున్నాడు. డిశ్చార్జ్ ది లయబిలిటీ షాల్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఫ్రమ్ ది అదర్ స్టేట్ ఇట్స్ షేర్ ఆఫ్ లయబిలిటీ ఇఫ్ ఎనీ. ఇదంతా కన్ఫ్యూజను, ఆర్బిటరీనెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ లయబిలిటీస్లో, అండ్ అన్ఫెయిర్నెస్. సో పాపులేషన్ బేసిస్ మీద లయబిలిటీస్ అనేది టోటలీ అన్ఫెయిర్. ఇప్పుడు వాట్ ఆర్ ఆల్ అన్ఫేర్ ఇన్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చూస్తే దెర్ ఆర్ మెనీ అన్ఫేర్ ఫీచర్స్. 4 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వైట్ పేపర్ 2008 స్టేట్స్ దట్ అసెట్స్ ఆర్ అలొకేటెడ్ ఆన్ లొకేషన్ బేసిస్ వేరాస్ ది డెట్ లయబిలిటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ పాపులేషన్ బేసిస్. ఇది ఒకటి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్.
మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంగా. ఆర్బిటరీనెస్లో అసెట్స్ ఏమో లొకేషను, లయబిలిటీస్ ఏమో పాపులేషన్. పాయింట్ నెంబర్ 1 అది. 2, అన్డివైడెడ్ లోన్ లయబిలిటీ ఆఫ్ మోర్ దాన్ 33,478 crores has been put in the books of accounts of AP, burdening the state with discharge of liability loan with interest pending division. ఇప్పుడు అన్డివైడెడ్ లోన్ లయబిలిటీ అనేది మొత్తం ఏపీకి అంతకుముందు 2 స్టేట్స్ ఫామ్ కాకముందున్న లోన్ లయబిలిటీలో పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చేశారు వీళ్ళకి బాధ్యత. దిస్ హ్యాస్ అడ్వర్స్లీ ఇంపాక్టెడ్ FRBM లిమిట్స్ ఆఫ్ ది స్టేట్. ఇంకా మనకు అప్పు చేసుకునేదానికి కూడా అవకాశం లేకుండా తయారు చేశారు. అది మన బాధ. సో ఈ లిమిట్స్ అక్కడికే టచ్ అయిపోతే ఇంకా కొత్త రాష్ట్రము, కొత్త రాజధాని ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ఎట్లా ఫామ్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చరు అనేది ఏపీ యొక్క కంటెన్షన్. సో ఆర్బిటరీనెస్ ఆర్ ఇంజస్టిస్. ఇంకొక పాయింట్ ఏమంటే సెక్షన్ 50-51 ప్రొవైడ్ ఫర్ ది రికవరీ ఆఫ్ అరియర్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆన్ లొకేషన్ బేసిస్, while the 56 mandates the refund of taxes collected in excess should be apportioned on population basis. సో 50-51 ఏమో లొకేషన్ ఉంటుంది, 56 ఏమో అరియర్స్ ఏమో రావాల్సినట్టు ఉంటాయి కదా గవర్నమెంట్కి, అదంతా లొకేషన్ బేసిస్ మీద తీసుకోవాలా. కట్టాల్సినట్టు ఉంటాయి కదా 56 చెప్తుంది రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్, పాపులేషన్ బేసిస్ మీద తీసుకోవాలా. ఈ అనామలీ ఒకటేమో కలెక్ట్ చేసేటువంటి లొకేషన్ బేసిస్ మీద ఇవ్వాల్సిన పాపులేషన్ బేసిస్ మీద ఉండడం వల్ల 3,820 కోట్లు లాస్ అనమాట ఏపీకి బర్డన్. ఆర్ ఇఫ్ నెసరీ అమెండ్మెంట్స్ ఆర్ నాట్ క్యారీడ్ అవుట్. దీని మీద ఇంకా కాంటెస్ట్ చేస్తే ఒప్పుకుంటే పర్లేదు, లేకపోతే ఇదంతా బర్డన్ ఏపీ మీదకి వస్తుంది. ఏపీ గురించి ఎవరు పట్టించుకోరు సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకేమి వచ్చేది లేదు పోయేది లేదు 2 మెయిన్ పార్టీస్కి. వాళ్ళకేం 0 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కదా, డిపాజిట్లు కూడా రాలేదు. సో ఇది వాళ్ళ పరిస్థితి. తర్వాత ఆర్బిటరీనెస్ ఇంకా విషయానికి వస్తే పెన్షన్ లయబిలిటీస్ ఉన్నాయి. ఈ పెన్షన్ లయబిలిటీసు కంబైన్డ్ స్టేట్ వాజ్ ఆల్సో డివైడెడ్ ఇన్ పాపులేషన్ బేసిస్ పెన్షన్ లయబిలిటీస్. సో ఎక్కడెక్కడైతే బర్డన్ పడాలనో అక్కడంతా పాపులేషన్ బేసిస్ మీద ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కట్టండి అనేది. ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో, ఎక్కడెక్కడ ఆస్తులు ఉంటాయో అవన్నీ లొకేషన్ బేసిస్ మీద ఇవ్వడం. సో ఇది గమనించండి మీరు, ఇన్ని బర్డన్స్ వచ్చాయన్నమాట ఈ యాక్ట్ ప్రకారము ఏపీకి. సో ఎవరు మనం పట్టించుకోవట్లేదు, ఏపీ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఈ బర్డన్స్ ఉన్నాయి, వీటిని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, దీని మీద ఉద్యమించాలి అనేది లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది ఇది మాట్లాడారు, కానీ ఇట్లాంటివి మాట్లాడుకుంటే ఒక 50,000 కోట్లు 70,000 కోట్లు ఏదో బెనిఫిట్ వచ్చేది. ఈ ఒక్క లోన్ లయబిలిటీసు అన్డివైడెడ్ లోన్ లయబిలిటీస్లోనే 33,478 కోట్లు లాస్ వచ్చింది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటా పోతే మనకి చాలా ఈ బెనిఫిట్స్ చూసుకొని ఉంటే బాగుండేది. ఇప్పటికైనా ఇది ఆలోచించాలి మనం, ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. సో ఐడియల్ సిచ్యువేషన్ ఏంటి, పోనీ అట్లా చేశారు కదా, మీరేమంటారు, అసలు ఎందుకు ఇలా చేశారు అంటే ఈజ్ ఆఫ్ డివిజనే మెయిన్ రీజన్ అని నాకు అనిపిస్తుంది. మళ్ళా ఫ్యూచర్లో గొడవలు లేకుండా ముడి పెట్టకుండా వదిలేస్తే ఎవరి పాటి వాళ్ళు బతుక్కునేలాగా సులభంగా చేసేసారు కట్ చేసి. సో పర్హాప్స్ ఇట్ వాస్ డన్ బేస్డ్ ఆన్ ఈజ్ ఆఫ్ డివిజన్. చాలా కాంప్లికేట్ అవుతుంది, లేకంటే అంత కాంప్లికేషన్స్ తీసుకోకుండా వాళ్ళు ఈజీగా ఉండని ప్రాక్టికల్గా చేసేసారు. సో ఒక చోట అసెట్ ఉండి ఒక చోట స్టేట్ గవర్నమెంట్ ఉంటే మళ్ళీ ఎందుకులే ఇబ్బందులని ఈజీ అండ్ ప్రాక్టికల్ చేసేసారు. సో తర్వాత ఐడియల్ అంటే నాకేమనిపిస్తుందంటే వాల్యూ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు ఇక్కడ అసెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఎత్తుకొని పోలేం కదా. ఇప్పుడు ORR ఉంది, రోడ్ వేసారు, లేకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ డెవలప్ చేసాం, ఇంకా చాలా చేసాం, లైక్ హైటెక్ సిటీ కావచ్చు, అన్నీ కూడా కంబైన్డ్ స్టేట్ యొక్క రిసోర్సెస్ అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు కదా. ఈ అసెట్స్ ఎట్లా ఎత్తకపోలేరు, కానీ అసెట్స్ వాల్యూ అనేది చూసుకొని
దాన్ని అలకేట్ చేసి నింటే సరిపోయేది. తర్వాత కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని నిండొచ్చు. ఇప్పుడు అప్పులు నింటాయి. సో అప్పులు కట్టేటివి ఒక 50,000 కోట్లు ఏపీ కట్టకుండా తెలంగాణకి ఇచ్చేసిండొచ్చు. లేకంటే ఈ అసెట్స్లో ఇంత డబ్బు ఏపీకి కాంపెన్సేషన్ జరిగేది. ఓకే, అసెట్స్ లొకేషన్ వైజు ఇలా ఉండిపోయాయి, కానీ మీకు ఇంత రావాలి, మిగిలింది ఈ రకంగా అడ్జస్ట్ చేస్తాము 2 స్టేట్స్ మధ్యలో, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తాము. ఇది జరిగినిండొచ్చు. అది జరగలేదు. ఈక్వలెంట్ ఆఫ్ డిఫరెన్షియల్ అమౌంట్ షుడ్ హ్యావ్ బీన్ అపోర్షన్డ్ డెట్ లయబిలిటీలో. ఈ డెట్ లయబిలిటీ షేర్ చేయడం కానీ, అసెట్స్లో అడ్జస్ట్ చేయడం కానీ ఇది జరగలేదు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అన్ఫేర్. అది ప్రాపర్గా ఈ పెద్ద మనుషులు, ఇప్పుడు ఈవెన్ పెద్ద మనుషుల ఒప్పందాలు కావచ్చు, శ్రీబాగ్ కానీ కొంతమంది కూర్చొని చర్చించారు కదా, అట్లా ఇక్కడ ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మనిషిలాగా బిహేవ్ చేసి నిండాలి. అది జరగలేదు. ఒక తండ్రి తన పిల్లలని ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అప్పుడు కోరాడు అనమాట. సో అది అలాగా జరగలేదు. ఇది ఎవరు పార్టీ ఎవరు ఫ్యూచరు ఎక్కడుందో చూసుకున్నారు అంతే. ఇంకా పవర్ సెక్టార్ విషయానికి వద్దాము. ఇది కూడా కొంచెము పెద్ద ఇష్యూ. అది 69లో పవర్ సెక్టార్ గురించి. అంటే అంత మొత్తం ఈ సెక్షన్ అంత క్లారిటీతో వీళ్ళు రాయలేదు. అందుకోసమే తర్వాత ఇప్పటికీ పవర్ సెక్టార్ ఇష్యూస్ అలాగే ఉన్నాయి. సో కంటిన్యూయన్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ రిగార్డ్ టు ది జనరేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అండ్ సప్లై ఆఫ్ వాటర్. సో వాటర్ అండ్ పవర్ గురించి, ఇఫ్ it appears to the central government that the arrangement in regard to the generation or supply of electric power or supply of water for any area or in regard to the execution of any project or for such generation or supply has been or is likely to be modified to the disadvantage of that area by reason of the fact that it is by virtue of the provisions of part 2 outside the state in which the power stations and other installations for the generation and supply of such power. ఇవన్నీ ఇష్యూస్ ఏమన్నా వస్తే అప్పుడేం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి. ది సెంట్రల్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ బోత్ స్టేట్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏం లేదు, పవర్ సెక్టార్లో ఏం రిజాల్వ్ చేయకుండా ఏమన్నా ఇష్యూస్ వస్తే ఈ ప్రాసెస్ ఏదో జరుగుతుంది, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిజాల్వ్ చేయాలి అనేది ఒకటి పెట్టారు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత క్లియర్గా ఒప్పుకున్నట్టువే చాలా మటుకు డిజానర్ చేసింది. ఇట్లాంటి వాటికి వాళ్ళకి టైం లేదు. వాళ్ళు ఏదో వేరే ప్రయారిటీస్ ఉంటాయి. సో రామ జన్మభూమి కావచ్చు, లేకుంటే చైనా ఇష్యూ కావచ్చు, ఏవో ఉంటాయి వాళ్ళకి. సో ఇది పట్టించుకోరు. వాళ్ళకి దీనివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు కాబట్టి పెద్దగా ఏమి చేసింది లేదు వాళ్ళు. సో ఇక్కడ ఆర్బిట్రీనెస్ ఏమొచ్చింది అంటే, ఈ పవర్ సెక్టార్లో వైట్ పేపర్ ఆఫ్ December 2018 states that in power sector, power consumption has been adopted as the basis of distribution which is detrimental to AP state. తర్వాత వాళ్ళు ఏం చేశారు? పవర్ కన్జంప్షన్ను బేసిస్గా తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎలా తీసుకుంటారు? ఆల్రెడీ ఇండస్ట్రీసు సర్వీస్ సెక్టర్ అంతా తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి కన్జంప్షన్ ఎక్కువ ఉంది. కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇచ్చేస్తారా? ఇది అన్ఫేర్. ఎక్కడెక్కడ అన్ఫేర్నెస్ పాసిబిలిటీ ఉందో అక్కడంతా అన్ఫేర్నెస్ జరిగింది. అప్పులంతా కూడా పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చేయడం, అసెట్స్ ఏమో లొకేషన్ బేసిస్ మీద ఇచ్చేయడం, పవర్ ఏమో కన్జంప్షన్ బేసిస్ మీద ఇచ్చేసారు. దిస్ ఈజ్ టోటలీ అన్ఫేర్. సో అలొకేషన్ ఆఫ్ పవర్ బేస్డ్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2006 and 2007 ఇన్స్టెడ్ ఆఫ్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఆర్ పాపులేషన్ బేసిస్. ఈ రెండు కాకుండా జియోగ్రాఫికల్ లేదు, పాపులేషన్ లేదు, కన్జంప్షన్ బేసిస్ మీద ఇచ్చేసారు. సో ఇది ఎలాంటిదంటే వాటర్ కూడా జనరల్గా అలాగే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని జిల్లాలకి నీళ్ళు ఆల్రెడీ ఇరిగేటెడ్ ఉంటాయి కదా, అట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది అది. అంతేగాని ఫెయిర్నెస్ అనేది అలొకేషన్ అప్పుడు పెద్దగా పట్టించుకోరు. సో ఇక్కడ కూడా
కన్జంప్షనే బేస్ చేసుకున్నారు. దట్ ఈజ్ ఆల్సో detrimental to the interest of AP అన్నమాట. స్టేట్ వాజ్ ఫేసింగ్ సివియర్ ఎనర్జీ డెఫిసిట్. అంటే 2014లో చూసుకుంటే పరిస్థితి 22 MU per day అంత డెఫిసిట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు కన్జంప్షన్ బేసిస్ వల్ల ఎంత నష్టం వచ్చింది ఇక్కడ తెలుస్తుంది. సో GO 20 8th May 2014 which has allocated 46.11% of the total capacity of AP Genco stations to AP, capacity loss of 1142 megawatts. దాన్ని నెట్ ప్రజెంట్ వాల్యూ లెక్క తీస్తే ఒక 10,000 crores అంత లాస్ అన్నమాట. సో ఇది ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నా కదా, ఒక లోన్ లయబిలిటీస్ అన్డివైడెడ్లో ఒక 33,000 crores అప్రాక్సిమేట్లీ, ఇక్కడ ఒక 10,000 crores, ఇంకా అరియర్స్ వాటిలో 3,000 some crores. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే చాలా పెద్ద అమౌంట్ తయారవుతుందన్నమాట. రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్షన్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్సెస్. సో ఇది కూడా అన్ఫేర్. ఎట్లా అన్ఫేర్? 56. So the liability of the existing state of AP to refund any tax or duty of property including the land revenue collected in excess shall be the liability of successor states in which the territories of property situated. Liability of the existing state of AP to refund any other tax or duty collected excess shall be apportioned between the successor states of AP and Telangana on the basis of population. సో రీఫండ్ పాపులేషన్ మీద, పాపులేషన్ ఎక్కువ ఉండడం ఒక పాపంలాగా తయారవుతుంది ఇక్కడ. సో ఎక్కడెక్కడైతే డబ్బులు కట్టాలో అవంతా పాపులేషన్ బేసిస్ మీద చేస్తున్నారు. సో ఆర్బిట్రీనెస్ ఎక్కడుంది ఇక్కడ? ట్యాక్సెస్ కలెక్షన్ వీటిల్లో అంటే వైట్ పేపర్ ఆఫ్ 2018లో క్లియర్గా రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్ ఈజ్ టు బి షేర్డ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ ఆఫ్ పాపులేషన్ బేసిస్ 58.32 and 41.68, whereas deferred tax collections have been allocated on location basis. సో వాళ్ళకి రావాల్సినటివి రీఫండ్స్ ఒక రకంగా ఉంటుంది, డిఫర్డ్ ట్యాక్సెస్ కలెక్షన్స్ లొకేషన్ బేసిస్ మీద, కానీ రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమో పాపులేషన్ బేసిస్. ఎట్లది? హౌ ఇట్ ఈస్ ఫెయిర్? రెండు ఒకటే బేసిస్ మీద పెట్టుకోవాలి కదా. ఇట్స్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. ఎవడు ఇలా చేశాడు, వాళ్ళకి ఏమన్నా తలకాయ ఉందా, ఎందుకు ఇలా చేశారు, రెండు కన్సిస్టెన్సీ ఎందుకు లేదు? దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్రీనెస్ అనమాట. సో 3,800 crores ఏపీకి లాస్ వచ్చింది. సో ఆర్బిట్రీనెస్ అనేది చాలా క్లియర్గా సేమ్ ఇష్యూలో ఒకవైపు ఒకటి ఉంటుంది, ఇంకొక రకంగా చేశారు. సో ఇంకా క్యాపిటల్ సిటీ సెక్షన్ 94(3) ఏమంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్. క్లారిటీ లేదు ఇక్కడ, స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నాడు అంతే. ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఏపీ ఇంక్లూడింగ్ ది రాజ్ భవన్. ఇక్కడ కొంచెం క్లారిటీ ఇచ్చాడు. హైకోర్ట్, సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది తర్వాత వచ్చిన గవర్నమెంట్ కొంచెం ఓవర్ అంబిషియస్గా వెళ్ళిపోయి 2,00,000 crores క్యాపిటల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ముందే చెప్పింది, ఈ రాజ్భవన్, హైకోర్టు, సెక్రటేరియట్ ఇంతవరకే అన్నట్టు. దానికి ఏదో 1,000 crores తీసుకోవచ్చు, అంతేగాని నీకు 1,00,000 crores ఇండి, 2,00,000 crores ఇండి, మేము మాల్స్ కడతాం, రోడ్స్ కడతాం, ఫ్లైఓవర్స్ కడతామంటే అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు కూడా. నో గవర్నమెంట్ కెన్ డూ దాట్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఫెసిలిటేట్ ది క్రియేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ ఫర్ ది సక్సెసర్ స్టేట్స్ ఇఫ్ కన్సిడర్డ్ నెసరీ బై డీనోటిఫైయింగ్ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఇది పెద్ద హెల్ప్ అన్నట్టు ఇక్కడ రాశారు. వాళ్ళు మనకున్న ఫారెస్ట్ ల్యాండ్ని వాడుకోవడానికి మనకు పర్మిషన్ ఇవ్వబోతున్నారంట. అదేంది, అది పెద్ద విషయమా? సో ఇది ఎంత అన్ఫేర్ కూడా కొంత. ఎందుకంటే క్యాపిటల్ అనేది జస్ట్ రాజ్భవను, హైకోర్టు వాటితో రాదు. సో దే నో ఇట్. కొత్త క్యాపిటల్ కావాలంటే చాలానే ఉంటుంది, మోర్ దాన్ దాట్.
అది కొంచెం జనరస్గా ఒక 10,000 20,000 crores ఇస్తాం అంతన్నా చెప్పలేదు. సో కొత్త క్యాపిటల్ రావాలి అంటే ఎంత ఉంటుంది, ఫెయిర్నెస్ ఉండాలి చేసేటప్పుడు ఏ పనైనా. కానీ ఇక్కడ క్యాపిటల్ విషయంలో వాళ్ళ దగ్గర చాలా కంజూసీ చూపించారు. ఆర్బిటరీనెస్, ఇంజస్టిస్ ఇంకా ఎక్కడుందంటే సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ బిల్ట్ న్యూ క్యాపిటల్. వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? 100% ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేసి ఉండొచ్చు కదా. ఈ పోలవరం టైప్లో క్యాపిటల్ మాది బాధ్యత, మీరు ఎక్కడ కావాలో చెప్పండి, మేము కట్టిస్తాం, గొడవ లేకుండా ఉండేది కదా. ఈ ప్లాన్లు ఇదంతా డిజైన్లు చేసుకోకుండా వాళ్ళు వచ్చి డీసెంట్గా కట్టేసి, ఇప్పుడు చండీగఢ్ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొత్త క్యాపిటల్స్ వచ్చాయి. సో ఆ రకంగా ఒకటి బిల్డ్ చేసేసింటే సరిపోయేది. సెంట్రల్ గవర్నమెంట్ గొడవ తెలిపిండేది, వాళ్ళే టోటల్ 100% మన ఒపీనియన్స్ తీసుకొని చేయలేదు అలాగా. సో దట్ షుడ్ హ్యావ్ బిన్ ఫెయిర్ ఎనఫ్. ఇంత గొడవ గందరగోళం ఉండేది కూడా కాదు. ఏం చేయలేదు, మీరు కట్టుకోండి అంటే అప్పులంతా నెత్తికి రుద్దేసి ఆస్తులు ఏం లేకుండా చేసి కట్టుకోండి క్యాపిటల్ అంటే ఎట్లని? దట్ ఈస్ అన్ఫేర్. ఇంకా 12th షెడ్యూల్లో కోల్ గురించి రాశారు. 12th షెడ్యూల్ దాంట్లో ఏమని రాశారంటే, ఆఫ్ ది టోటల్ ఈక్విటీ ఆఫ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL 51% షల్ బి విత్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 49% విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ సింగరేణి కాలరీస్ షెడ్యూల్ 9 కంపెనీ తెలంగాణకు 51% అలొకేట్ చేశారు. ఎందుకు అలాగా చేశారు? సో అది ఒక ఇదన్నమాట క్వశ్చన్. తెలంగాణకు ఇచ్చారు మంచిదే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 51 పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు, ఎవరికి వచ్చే లాభం ఏం లేదు, కాబట్టి తెలంగాణకి ఇవ్వచ్చు. కాకపోతే ఈ ఆర్బిటరీనెస్ అనేదాన్ని చెప్పడానికి ఇదొక పాయింట్ లాగా మనం చూడొచ్చు. సో నౌ లెట్స్ రీక్యాప్. ఒక 8 పాయింట్స్ నేను దీంట్లో ఉన్నాయి, 8 గుర్తుపెట్టుకోండి మీరు. స్టేట్ రిసీవ్డ్ ఓన్లీ 46% of estimated revenues while it accounts for 58% of population. So 46, 58 గుర్తుపెట్టుకోవాలి మనం. 46% రెవెన్యూ వచ్చింది, 58% పాపులేషన్ ఉన్నారు. 58% రెవెన్యూస్ మనకు వచ్చింటే బాగుండేది కదా, అదనమాట. సో పాపులేషన్ కోసం కదా రెవెన్యూస్, డబ్బులు ఎందుకు, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఆ బేసిక్ లాజిక్ వీళ్ళు ఎందుకు క్యాచ్ చేయలేదు. 2, అసెట్స్ అన్నీ లొకేషన్ బేసిస్ మీద ఇచ్చారు, లయబిలిటీస్ మెజారిటీ పాపులేషన్ బేసిస్ మీద వెళ్ళిపోయాయి. దిస్ ఈజ్ అన్ఫేర్. ఎందుకంటే అసెట్స్ ఎక్కువ తెలంగాణ సైడ్ ఉన్నాయి, క్యాపిటల్ ఇక్కడ ఉండింది కాబట్టి. మెయిన్ రీజన్ క్యాపిటల్, అది గుర్తుపెట్టుకోవాలి. సో క్యాపిటల్ ఈజ్ కామన్ కదా, అన్ని ప్రాంతాలకి కామన్ క్యాపిటల్, అది అన్ని సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉండింది కాబట్టి అది అందరి ఆస్తి అవుతుంది, అందరూ కలిసి డెవలప్ చేశారు కాబట్టి. అది చూసుకోలేదు, ఎక్కడుంటే అక్కడ ఇచ్చేసారు. రికవరీ ఆఫ్ అరియర్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆన్ లొకేషన్ బేసిస్, while refund of taxes collected in excess of on population basis. సో క్వాంటిఫై చేస్తే 3,820 crores ఇది. సో అరియర్స్, లోన్స్, అడ్వాన్సెస్ అంటే మన గవర్నమెంట్కి రావాల్సినటువన్నీ లొకేషన్ బేసిస్ మీద, గవర్నమెంట్ కట్టాల్సినటువంతా వీటికి సంబంధించి ట్యాక్స్లు వాటికి పాపులేషన్ బేసిస్ మీద. ది పెన్షన్ లయబిలిటీ ఆఫ్ ది కంబైన్డ్ స్టేట్, అది కూడా పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చారు పెన్షన్ లయబిలిటీస్. That is not right. So undivided loan liability of more than 33,478 crores, 33,000 approximate గుర్తుపెట్టుకోండి, has been put in the books of accounts of AP, burdening the state with discharge of liability along with interest pending division. This has adversely impacted FRBM limits. సో అప్పుల విషయంలో కూడా 33,478 crores ఈ బుక్స్లో పెట్టేశారు ఏపీ కట్టాలని. ఇన్ పవర్స్ ఇప్పుడు ఇద్దరు వెళ్ళి మమ్మల్ని డివైడ్ చేయండి అని అడిగితే ఆ కథ వేరు. మాకు వద్దు మరో, మాకు ఇది వద్దు, మాకు ఇష్టం లేదంటే కూడా ఫోర్స్ చేసేసి మీరు ఇంత తప్పు కట్టాలి, మీరు ఇంతే ఆస్తులను తోసేశారనమాట. ఇది చాలా
authoritarian way of partitioning the state. The power sector, పవర్ కన్జంప్షన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్. ఇక్కడ క్రైసిస్ వచ్చి 3 క్రైటీరియాలు ఉన్నాయి. ఒకటి లొకేషన్, ఒకటి పాపులేషన్, ఒకటి కన్జంప్షన్. ఇది కన్జంప్షన్. ఏదే అడ్వర్స్ అవుతుందో ఏపీకి అదే జరిగింది మొత్తం అన్ని చోట్ల. సో అడ్వర్స్ కండిషన్సే ఇక్కడ కన్జంప్షన్ బేసిస్ మీద పవర్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు ఏపీ స్టేట్. సో ఇంకా సింగరేణిలో వచ్చి 51% తెలంగాణకి ఇచ్చారు. మెయిన్గా ఏపీకి క్యాపిటల్ లేదు, రోడ్డు మీద ఉంది, ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. టెంపరీ స్ట్రక్చర్స్లో నడిపించుకుంటా అన్నారు. ఒక రాజధాని అంటూ లేదు వీళ్ళకి. ఎప్పటికీ ఇంకా రాజధాని ఫామ్ అయ్యేది, అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేది, ఐటీ వచ్చేది, లేకుంటే సర్వీస్ సెక్టర్స్ డెవలప్ అయ్యేది. దట్ షుడ్ బికమ్ ఎన్ ఇంజన్ కదా, అది ఏమీ లేదు ఇప్పుడు మనకి. ఒక రాజధాని లేదు, అది వాళ్ళ భావం. ఏపీ ప్రజలు, ఏపీ రాష్ట్రము ఈ నెగిటివ్ ఫీచర్స్ వలన ఈ మొత్తము ఈ యాక్టే అన్ఫేర్. చాలా సెక్షన్స్ అన్ఫేర్. మీరు సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, 8 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, దీనికి రిలవెంట్ సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి చాలు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఇఫ్ యూ వాంట్ ఆస్క్ our educational consultants, you may call 81010101405060, or you may send a message to me on 85 number. Please don't call me because I will be doing some work. So message పంపిస్తే same day నేను కాల్ బ్యాక్ చేస్తాను. And if you have not subscribed to Precision Academy YouTube channel, please do so now so that you will get notifications, or you register freely in precisionacademy.in website and get access to 5-star challenge, current affairs and some free tests. Thank you for joining. Bye bye.